ఉంటే ఇక్కడ చేసాం కదా 2 నుంచి 2.5. ఓకేనా మేడం? ఇంకా దూరం కావాలనుకుంటే 3. ఓకేనా? 3.5, 4 కంప్లీట్గా లాంగ్. కాకపోతే మనకి 4లో అవసరం ఉండదు మేడం. మ్యాక్సిమం 2.5లోనే నీట్గా వస్తుంది వర్క్. రెడీమేడ్ అయినా ఎవరైనా టైలర్స్ కుట్టేది స్టిచ్ అయినా కానీ 2.5లోనే. చూసారు ఇది ఎక్కడ పెట్టాను లైన్? 2కి 3కి మధ్యలో. లూజ్ కుట్ కావాలనుకుంటే ఇలా 4 అవసరం ఉండదు, 3. క్లాత్ చివరికి వచ్చాం మేడం. క్లాత్ అనేది అయిపోయింది, ఇంకా దాటి వెళ్ళకూడదు. ఎక్కడ క్లాత్ అయిపోయిందో అక్కడ మిషన్ ఆపేయండి, కాళ్ళ దగ్గర తొక్కడం. కావాలంటే రఫ్ చేసుకోండి. ఈ బటన్ ఉంది కదా, ఇది ఇలా నక్క కాదు, పూర్తిగా ప్రెస్ చేయాలి కిందికి వెళ్ళేదాకా. స్టిచ్చింగ్ అనేది రివర్స్ వెళ్తుంది, రిటర్న్. ఓకేనా? దీని మీద చేయి తీసాం మేడం, స్ట్రైట్గా వెళ్తుంది. ఎక్కడైతే క్లాత్ అయిపోయిందో అక్కడ ఆపేసేయండి. దాటేసి చాలామంది కుడుతూ ఉంటారు దారం కోసం, అలా చేయొద్దు. ఈ ప్రెషర్ ఫుట్ పైకి ఎత్తాం కదా, కొంచెం లాంగ్ కట్ చేసుకోండి. థ్రెడ్ ఇంత దగ్గర కాకుండా ఒక ఫింగర్, ఈ ఫింగర్ డిస్టెన్స్లో లెంత్ ఉంచుకొని కట్ చేసేయండి. దగ్గర కట్ చేస్తే సూదిలో నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఓకేనా? మిషన్ అనేది ఒక 15-20 ఇయర్స్ వరకు రిపేర్స్ రావు మేడం. ఈ వీల్ ఎప్పుడు కూడా మన సైడ్ తిప్పండి. అండ్ క్లాత్ చివరికి వచ్చాం కదా, ఎక్కడైతే చివరి ఉందో అక్కడ ఆపేసేయండి. అప్పుడు మిషన్ అనేది ప్రాబ్లమ్స్ రావు. సౌండ్ రావటం, నీడిల్ ఇరగడం అవి కూడా ఉండవు. వచ్చిందండి నీట్గా. ఇక్కడ కంప్లీట్గా దగ్గరకు ఉన్నదేమో 2 పెట్టాం మేడం, కొంచెం డిస్టెన్స్ వచ్చింది 2.5. ఇదేమో 3, ఇది లాంగ్ ఏమో 4. ఓకేనా? ఏంటండి జిగ్జాగ్ని శారీ ఫాల్ అంటాం. ఇది శారీ ఫాల్కి పని చేయదు. వెడల్పు చాలా ఉంది. ఇందాక చెప్పాము కదా అన్నిటికీ 5 అని. 3 పెట్టుకోండి చాలు. ఇది మాత్రం సీనే. లెంత్ 2.5 ఉంది కదా, 2 పెడదాం. మిషన్ పక్కన పెట్టద్దండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి 3-4 డేస్. అప్పుడు పర్ఫెక్ట్ అవుతారు మీరు. చాలా ఇది ఫాల్ కోసం. ఓకేనా మేడం? శారీ ఫాల్ని జిగ్జాగ్ అంటారు. అది వేరే చేద్దాం లాస్ట్లో. ఈ పాల మార్చి చేద్దాం. ఇట్లా అంటున్నాము, ఇవి ఉంటాయి కదా మనకి, ఇలా రోల్ చేస్తాం. అది సీలోనే గ్లాస్ అట్టా టైప్, మరీ గ్లాస్ కాదు. గ్లాస్కి స్టిచ్చింగ్ పడదు, సూయి తోటి, దాంట్లో నీడిల్తో. సీలో పెట్టినప్పుడు విడ్త్ 5, లెంత్ 0.5, స్ట్రైట్ ఎంబ్రాయిడరీ. దీంట్లోనే ప్లాస్టిక్ మిర్రర్ రన్ చేసుకోవచ్చు. ఆ విడ్త్ ఫుల్ అంత వద్దు మేడం, విడ్త్ తగ్గించుకోవాలంటే ఇవ్వండి, ఇక్కడ 5 ఉంది కదా, విడ్త్ తగ్గించుకోవాలంటే వెడల్పు ఇవ్వండి. 4కి వచ్చాం, 3, 2, 2.5 మార్చుకోవచ్చు. ఏం కదా, అవ్వండి అక్కడ విడ్త్ తగ్గిపోయింది. ఓకేనా? సన్నగా వచ్చింది చూసారా, స్టార్టింగ్లో వెడల్పు ఎక్కువగా వచ్చింది. ఇలా మనకి లెంత్ కిందది విడ్త్. ఓకే, పాదంకి మధ్యలో పెట్టుకోవాలి దీన్ని. ఓకేనా? డీలో పెట్టుకోవాలి మేడం. డీలో డార్నింగ్ లెంత్ 1.5, విడ్త్ ఒక 3 పెడదాం. ఓకేనా? డార్నింగ్కి డీలో పెట్టుకొని లెంత్ 1.5, విడ్త్ 3. అంటే మనకి చినిగిందాన్ని బట్టి మేడం, ఎక్కువగా చినిగింది అనుకోండి 3.5, 4 పెట్టుకోవచ్చు. ఎక్కడ దాకా చినిగిందో అక్కడ వరకే చేసాం. మళ్ళీ ఇవ్వండి, ఇది రివర్స్. ఓకేనా? మళ్ళీ రివర్స్. అలా ఫ్రంట్ బ్యాక్ ఒక 3-4 స్టెప్స్ చేసుకుంటే ఆ స్టిచ్ క్లాత్ అనేది లాక్ అయిపోతుంది. ఓకేనా మేడం? అలా క్లాత్ ఎంత మందం ఉన్నా స్టిచ్ చేసుకోవచ్చు అండి. నీడిల్ నెంబర్స్ ఉంటాయి దీనికి. ఈ నుంచి ఏంటంటే నెక్ డిజైన్స్ అంటే బ్లౌజ్ హ్యాండ్కైనా బ్యాక్ సైడ్ యూ షేప్లో డిజైన్ చేస్తారు కదా, అలా. విడ్త్ 5 మేడం. ఈ నుంచి గుర్తుపెట్టుకోండి, EFGHIJK L వరకు విడ్త్ 5. లెంత్ అనేది మన ఇష్టం. యావరేజ్గా 2 స్టార్ట్ చేయాలి. ఇదిగోండి మేడం, ఇలా వస్తుంది కదా, దీన్ని ఇలా కర్వ్గా రౌండ్ తిప్పామనుకోండి, ఏమైనా నెక్ డిజైన్స్ లాగా వస్తుంది, నెక్ ప్యాటర్న్స్. ఓకేనా? మనం ఏ షేప్లో తిప్పుకుంటే ఆ షేప్ అండి. సేమ్ అలాగే నెక్స్ట్ F.
సేమ్ సేమ్ ఆ సెట్టింగ్ సేమ్ సేమ్ అంతే, విడ్త్ లెంత్ అది సేమ్. మొత్తం సేమ్. ఓకే. ఇప్పుడు ఇదే ఈలో కుట్టాం కదా మేడం, మళ్ళీ ఈలోనే 1 పెడదాం ఒకసారి. చూసారా దగ్గరకు వచ్చింది, అంటే కొంచెం డిజైన్ మారినట్టు ఉంటుంది. వెళ్దామండి. డాడీ ఓకేనా మేడం, అర్థమవుతుందా? సేమ్ ఎఫ్. అవి ఇంపార్టెంట్. అవి ఇదే తక్కువ కావాలనుకోండి 2 నుంచి 1 పెడదాం. అది మ్యాక్సిమం 2:1లోనే ఉండాలి. అదే ఈ నుంచి హైట్ విడ్త్ తగ్గుతుంది. అదే ఇది కూడా పెంచుకోవచ్చు అండి, తగ్గించుకోవచ్చు, పెంచవచ్చు. ఇప్పుడు ఇవన్నీ 5 నుంచి 3కి వచ్చాం. ఎన్ని గంటలైనా కుట్టుకోవచ్చు అండి, మోటార్ హీట్ రావడం, కాలిపోవడం అలాంటివి ఏమీ ఉండవు. వెళ్దాం ఉంటున్నాడు. డిజైన్ మారింది చూసారా, లెంత్ 1 నుంచి 2 పెట్టా, ఆరో డిజైన్ లాగా వస్తుంది. చూడు ఎలా వస్తున్నాయి కుట్లు. మేడం ఓకేనా? నెక్స్ట్ హెచ్ ఉంది కదా, హెచ్ కొంచెం విడ్త్ మార్చుకోవాల్సి ఉంటుంది. విడ్త్ కాదు, ఇంత స్పేస్ వస్తుంది కదా, ఇది 1కి వచ్చాం. సేమ్ అక్కడ ఎలా ఇచ్చాడో అలా వస్తుంది. దీన్ని ఇంకా దగ్గరికి కావాలంటే 3 పెట్టుకోండి. ఓకేనా మేడం? విడ్త్ లెంత్ 2 మార్చుకోవచ్చు. మార్చుకుంటూ టెస్ట్ చేయాలి. ఇది ఎక్కడైతే మనకు కంఫర్ట్గా ఉంటుందో ఆడ. ఇప్పుడు 4లో పెట్టాం విడ్త్. ఓకేనా? పైన చేద్దాం ఇప్పుడు 5 నుంచి. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇది చూసారు కదా, 2 దారాలు పాదం కింద నుంచి వెనక్ సైడ్ వేసేయండి. మేడం ఇంత యావరేజ్గా 2 పెట్టాం కదా లెంత్, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే దగ్గరికి ఉన్నాయి. ఇంత దగ్గరికి రావాలంటే మనం ఇది ఉంది కదా లెంత్ దగ్గరికి పెట్టుకోండి. ఓకేనా? సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలా వచ్చింది చూసారా, ఇంకా దగ్గరికి కూడా వస్తుంది గ్యాప్ లేకుండా. అప్ టు 0 వరకు పెట్టుకోవచ్చా? 0 రాకూడదు. చూడండి అదే లాస్ట్. ఇది దేనికి వేస్తారు చెప్పండి? బ్లౌజ్ హ్యాండ్కి ఇలా వస్తుంది కదా మేడం, మూన్లాగా. ఆ పైన దాని మీద చిన్న మిర్రర్ అతికించుకోండి. మిర్రర్ ఇలా షేప్ వచ్చింది కదా, మిర్రర్ అతికితే చాలా బాగుంటుంది. కరువు మన లైట్స్ పెట్టినట్టు బాగుంది. ఏ ప్రాబ్లం వచ్చినా సేమ్ అదే కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్కి పెట్టండి. మ్యాక్సిమం రాదు 90%. సేమ్ ఇప్పుడు నేను ఎలా కుట్టానో అది మెయింటైన్ చేయండి. ఓకేనండి? క్లాత్ ఎడ్జ్కి వచ్చినప్పుడు ఆపాను, ఈ వీల్ ఎప్పుడు మన సైడ్ తిప్పుకున్నాం, అవి 2 మీరు మెయింటైన్ చేయండి. మేడం జై కూడా అంతే సేమ్, ఇది దగ్గరికి పెట్టుకున్నాం చూసారా. డిజైన్ బాగుంటుంది. కొంచెం లాంగ్ పెట్టామనుకోండి
ఇది కరెక్ట్ 1లో సేమ్ ఇక్కడ ఎలా ఇచ్చాడో అలా వస్తుంది. వాయిస్ షేప్ అనేది వీటిని బట్టే వస్తుంది. అంతే. లెంత్ అడ్జస్ట్మెంట్ మ్యాక్సిమం విడత అన్నిటికీ 4-5 ఉంటుంది. ఇవ్వండి లాస్ట్ ఎల్. ఎంత స్పీడ్ అయినా రన్ చేసుకోవచ్చు మేడం, కానీ ఇలా మధ్యలో ఆపొద్దు. మళ్ళీ ఇలా కుట్టడం, ఇలా ఆపడం చేస్తే పవర్ సేవింగ్ అవ్వదు. స్లోగా అయినా చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత స్లో చేస్తున్నాము. ఓకేనా? ఒకటే కాన్స్టాంట్గా ఇంతే రన్ చేయండి, లేదా మీడియంలో చేసుకోండి, లేదా హై స్పీడ్లో చేసుకోండి. కానీ మిషన్ ఆపడం కుట్టడం చేయకూడదు. పవర్ చాలా తక్కువ తీసుకుంటుందండి. మనం మొబైల్ ఛార్జింగ్ పెడతాం కదా, సేమ్ దానంతే. పవర్ లేకుండా ఇన్వర్టర్ మీద కూడా వస్తుంది ఏమన్నా ఎమర్జెన్సీ కావాలి అనుకుంటే. దానికి ఫుట్ మార్చుకోవాలి, పాదం. సారీ అడ్జస్ట్ ఓకేనా? ఈ కుట్ల వరకు అయితే ఇదే మొత్తం మల్టీపర్పస్ ఫుట్ మేడం. A to L కి 90% ఇదే. ఓకే. ఓకేనా? మళ్ళీ బయట దొరుకుతాయి మనకి? బయట దొరకవండి, ఆర్డర్ మీద తెప్పించుకోవాలి. నార్మల్ కాళ్ళతో దొక్కే మిషన్ ఎక్కడైనా దొరుకుతాయి, 50 రూపాయల పాదాలు. దీన్ని ఒక్కొక్కటి 470 రూపీస్ ఉంటుంది మేడం. జిగ్జాగ్ ఎంత చేసాం? సారీ ఫార్ ABCDFGHIJK దేంట్లో పెట్టాం? జిగ్జాగ్ చూడండి, ఇక్కడ సారీ ఫాల్ కుట్టాం కదా మనం, సీలో పెట్టాం. వెరీ గుడ్. సేమ్ అదే సీలో పెట్టుకోండి. ఒక్కొక్కసారి మీకు ఏమైందంటే ఏలో పెట్టినా డీలో పెట్టినా వేరే, అంటే ఇక్కడ ఏం సంబంధం లేదు, లాస్ట్ స్టిచ్ ఏది చేసామో అది వస్తుంది. అప్పుడు ఈజీ. ఏ పక్కన రీసెట్ ఉంది, రీసెట్ చేసి మళ్ళీ మీకు ఏది కావాలో దాంట్లో పెట్టుకోండి. ఓకేనా? అప్పుడు గేర్ చేంజ్ అయిపోతుంది వేరే దాని మీదకి. నెక్స్ట్ యావరేజ్గా లెంత్ 2 పెట్టుకోండి. అది 2. అదేంటి అసలు? అది దేనికంటే అంటే నార్మల్ తొక్కే మిషన్కి స్ప్రింగ్ వస్తుంది ఇక్కడ పైన, స్టిచ్ దారం క్లాత్కి లూజ్గా టైట్గా పడడం కోసం. మనకి 0 నుంచి 9 దాకా నెంబరింగ్ ఉంటుంది దీంట్లో. 0, 1, 2, 3లో ఫుల్ లూజ్ ఉంటుంది. ఓకేనా? 4, 5, 6లో యావరేజ్గా టైట్. ఇంకా వేరే ఊలు స్పన్ థ్రెడ్స్ పెట్టుకున్నప్పుడేమో అది పెట్టుకోవాలి 7, 8, 9. దీనికి 2 సరిపోతుంది. ఓకేనా? ఈ ఫుట్ చేంజ్ చేయడం చూడండి. ఫస్ట్ పాదం మార్చుకోవాలి కదా. ఇవ్వండి, ఇదేమో డబల్ ఉంది 2 సైడ్, ఇదేమో 1 సైడ్ ఉంది సింగిల్ సైడ్. కట్ ఉంది చూడండి, దాంట్లోకి రోల్ అయిపోతుంది క్లాత్ ఇలా రౌండ్గా. ఓకేనా? ఇది ఎలా మార్చుకోవాలంటే ఇక్కడ ప్రెజర్ ఫుట్ పైకి కిందికి వెళ్ళామండి. పాదం పైకి ఎత్తిన తర్వాతకి ఇక్కడ వెనక పిన్ ఉంది చూడండి, వెనకాల హుక్ కనపడిందా? ఇది మన సైడ్ ఇలా నొక్కాలి. అన్లాక్ నొక్కినప్పుడు అన్లాక్ అయిపోతుంది. లాక్ చేసుకోవడం కూడా ఈజీ మేడం. ఇక్కడ నీడి లోపలికి వెళ్ళే హోల్ ఉంది కదా రంధ్రం, సేమ్ అదే ఈ ఫుట్కి మధ్యలో మిడిల్ ఉంటుంది రంధ్రం. కరెక్ట్గా దీనిపైన పెట్టి ఆ హోల్ మార్జిన్ మ్యాచ్ అవ్వాలి. కింద రంధ్రం పైన రంధ్రం సమానంగా ఉందా లేదా అనేది చూసి ఇగోండి పాదం డౌన్ చేయాలి. అయిపోయింది లాక్. అన్లాక్ ఏమో 2 స్టెప్స్. పాదం పైకి ఎత్తి ఫింగర్ దగ్గర నొక్కేసేయండి. లాక్ మాత్రం 1 స్టెప్. హోల్ మార్జిన్ చూసుకొని డౌన్ చేయండి. దీనికి దారాలు లెఫ్ట్ సైడ్ రావాలి మేడం, కింద నుంచి. ఓకేనా? సీలో మేడం లెంత్ 2, విడ్త్ మాత్రం 5. ఫస్ట్ మీరు శారీ కానీ చున్నీస్ ఏమైనా స్టార్ట్ చేసేటప్పుడు క్లాత్ దానికి మొత్తం కొత్త బట్టలకి రబ్ అయి ఉంటుంది మేడం. సైడ్లో ఎక్స్ట్రా దారంలో అలా వస్తాయి కదండి, అలా లేకుండా ఫస్ట్ నీట్గా చేయండి. 5 నిమిషాలు లేట్ అయినా కానీ, ఇలా ఉన్నా కానీ రాదు వర్క్. ఓకే, ఇలా ఉంటే వస్తుంది కానీ ఫినిషింగ్ అవుట్ అయింది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ పర్ఫెక్ట్ నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇటు సైడే చేసి చూద్దాం, కట్ చేసిన సైడే. మేడం దీనికి ఎలా పెట్టుకోవాలి అంటే క్లాత్ ఫస్ట్ ఇప్పటిదాకా డబల్ కుట్టాం కదా, దీనికి సింగిల్ లేయర్ పెట్టాం. నీడిల్ పాయింట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇవ్వండి, కంప్లీట్గా నేను లెఫ్ట్ కార్నర్కి పెట్టాను. ఓకేనా? సి లెంత్ 2, విడ్త్ 5 చెప్పాము కదా. వీలు ఒకసారి మన సైడ్ తిప్పాలని, దీనికి ఒక్కదానికి లాక్ వేసుకోవాలి. సూది లోపలికి వెళ్ళిపోయింది కదా మేడం, దాన్ని అంతే ఉంచి. చాలామంది తెలియక ఇలా తిప్పుతారండి, అది కాదు. మనకి ఈజీగా రావాలంటే ఇవ్వండి, క్లాత్ ఇలా ఫ్లాట్ ప్లెయిన్గా ఉంది కదా. ఓకేనా? కొంచెం ఇలా పైకి లేపండి.
లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ ఫింగర్ తోటి రైట్కి నెట్టండి ఇలా. ఓకే. అయిందా? ఫోల్డ్ అయిందా? ఓకేనా? ఇందులోకి ఈజీ మేడం. వెళ్ళాలా? ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది, ఉంది కదా. ఆ. కొంచెం పైకి లేపి ఈ ఫింగర్తో నెట్టేయండి. ఓకే. ఓకేనా? స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా పెడల్. ఒక్కసారి అలా ఫోల్డ్ చేసామనుకోండి మొత్తం అదే వెళ్ళిపోతుంది. ఏమన్నా ఈ థ్రెడ్స్తో ఇంతే ఉంటుంది. మనకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వచ్చి ముందు అక్కడే ఉంటుంది. వస్తుందా మేడం? ఓకేనా? ఇదేమైనా లాంగ్ అనిపించింది అనుకోండి 2 నుంచి లెంత్ 1.5 వచ్చేయండి. కొంచెం దగ్గర పడుతుంది. ఓకేనా? హై స్పీడ్లో చేసుకోవచ్చు, కానీ క్లాత్ మాత్రం వంకరగా దారం పోగులు రాకూడదు మేడం. ఎంత పలుసుదైనా ఏం కదా. ఏం కాదు. మీ దగ్గర ఏ క్లాత్ ఉన్నాయండి? నేను ఇప్పుడే చూపిస్తాను. మీ దగ్గర ఏ క్లాత్ ఉన్నాయండి చూడండి, ఒకసారి పట్టుకోండి ఆ స్టిచ్. మీరు ఎక్కడ చేపిస్తారో? బయట టైలర్ దగ్గర. అలా వచ్చిందా? వచ్చి దాంట్లో వచ్చింది. టైలర్ దగ్గర మీరు చేయించినా మేడం? మీ దగ్గర ఒక సాడీ కూడా ఉండదు, చూపించండి కావాలండి నాకు. మీ దగ్గర ఇంత నీట్గా ఫినిషింగ్తో కాటన్ కానీ, స్పన్, జార్జెట్, సిల్క్, టెరిబుల్, షిఫాన్ కానీ 1,00,000 రూపాయలు పెట్టి మిషన్ కొన్నా దాంట్లో రాదు. ఓన్లీ ఉషా ఆటోమేటిక్లోనే వస్తుంది అట్లా. ఇంకొక పూట ఏదో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ దీని మీద ప్రాక్టీస్ చేయండి. మిషన్ ఏ మాత్రం పక్కన పెట్టద్దు. డైలీ హాఫ్ అన్ అవర్ మొత్తం దీన్ని టెస్ట్ చేయండి, అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏందనేది. మిషన్ ఏం ఖరాబ్ కాదు. ఈ మిషన్ ఖరాబ్ కావాలంటే మనం తీసి కింద ఎత్తాడమే. మోటార్ కాలిపోవడం కానీ, లోపల ప్లగ్లు ఊడటం, వైర్లు ఏముండవు. మొత్తం టోటల్ అల్యూమినియం బాడీ అండి. ఈ లైట్ మనం హాఫ్ అన్ అవర్ ఆన్ చేసి ఇవ్వండి, హీట్ రావడం కానీ కాలిపోవడం ఏముండదు. పర్మనెంట్ ఇది, ఎల్ఈడి. ఓకేనా? మిషన్ ఆయిల్ ఉంటుంది కదా, వారానికి ఒకసారి వేయండి, ఒక 5 చుక్కలు. ఎక్కడ వేయాలి? పైన దారం తీసేసాం కదా, పైన దారం ఇక్కడ బాబిన్ కేసు ఇది ఓకేనా? ఇలా తీయాలి, పట్టుకొని పెట్టేటప్పుడు మాత్రం ఇలా నొక్కేసి సరిపోయింది. బాబిన్ కేసు తీసామండి, పైన దారం తీసాం. ఆయిల్ ఉంటుంది కదా, మిషన్ ఆయిల్, ఇక్కడ ఒక 5 డ్రాప్స్ వేసి సూది దగ్గర ఈ హోల్స్ నుంచి కిందికి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఒక 5 సెకండ్స్ ఇలా తొక్కండి. ఓకేనా? పైన దారం కింద దారం తీసిన తర్వాతకి ఇంకెక్కడ హోల్స్లో కానీ పైన ఎవ్వరు చెప్పినా కానీ వేయకూడదు. పైన హోల్స్లో ఎక్కడ వేసినా మోటార్కి వెళ్ళిపోయిందండి, వారిని తీయరు. మోటార్ ఖరాబ్ అయింది. 99% ప్రాబ్లమ్స్ రావు. వస్తే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి, లేదా నాకైనా చేయండి. మీరేం ఓపెన్ చేయకూడదు స్క్రూ డ్రైవర్స్ పెట్టి. వారంటీ ఉంటుంది కదా, వాళ్ళకి అర్థమైంది మనం ఓపెన్ చేసి ఏమన్నా చేస్తే. ఇదేంటి అసలు? ఇది అది మనకు సంబంధించింది కాదండి. అది దేనికోసం అంటే వాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. అదొకటి కొంచెం టైట్గా పోతుంది, ఇంకా లూజ్ అయింది. మళ్ళీ పెట్టాం, ఇంకా లూజ్ అయింది. టూలో కొంచెం టైట్ ఉంటుంది మేడం, 2.5. ఇది ఫుల్ లూజ్. చాలు ఇది. ఓకేనా? ఇది ఇంత టైట్గా ఉన్నాయి. మీరు ఒకసారి అని చూడండి చేతితో అర్థం